చావు బతుకుల మధ్య ఉన్న హీరోని కాపాడుకోవడానికి ఆ చిన్న పాప ఒంటరిగా పడే కష్టం ఒక ఎత్తు అయితే, ఆ వేటలో ఆ అమ్మాయికి ఎదురయ్యే ఆ కొత్త గుంపు, వాళ్ళ వెనుక ఉన్న ఆ భయంకరమైన రాక్షస నిజం ఇంకొక ఎత్తు. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మాత్రం మిమ్మల్ని షాక్ గురి చేస్తుంది. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ది లాస్ట్ ఆఫ్ అస్ అనే సిరీస్ లోని 8వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మంచు కొండల మధ్య ఉన్న ఒక ఊరుని చూపిస్తారు. అంతేకాకుండా అక్కడ ఒక చర్చి ఫాదర్ ని చూపిస్తారు అనమాట. ఆయన ఏంటంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ బైబిల్లో ఉన్న మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ ఊర్లో ఉన్న ఒక అమ్మాయి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా మా నాన్నగారికి అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే, బాగా మంచు పడుతుంది కదమ్మా, కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్లో ఉన్న ఒక అతను ఏంటంటే ఫాదర్ దగ్గరకు వచ్చి, మన దగ్గర ఉన్న ఫుడ్ అయిపోతుంది, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఫుడ్ కి చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి అంటంతో ఆ చర్చి ఫాదర్ ఏమంటాడంటే, మన ఊర్లో ఉన్న వాళ్ళు ఫారెస్ట్ లో కొన్ని జంతువులను చూసారంట, మనం వేటకెళ్దాం, వేటాడి వాటిని తీసుకొద్దాం అని చెప్పేసి అంటంతో అతను కూడా సరే అంటాడు. అంతేకాకుండా ఆ ఊరికి కొంత దూరంలో ఉన్న ఇంట్లోనే ఎల్లి ఆ తర్వాత హీరో ఉంటారు. అంతేకాకుండా ఎల్లి ఏంటంటే హీరోని బాగా చూసుకుంటుంది అనమాట. మరి ముఖ్యంగా పోయిన ఎపిసోడ్ లో తనకి స్టిచ్చింగ్ చేసింది కదా, సో దాని వల్ల ఏంటంటే హీరోకి బ్లీడింగ్ ఆగిపోతుంది. ఆ తర్వాత ఎల్లి ఏం చేస్తుందంటే, మనం తినడానికి ఫుడ్ తీసుకొస్తానని చెప్పేసి తనకి ఎలాగో గన్ను కాలవటం హీరో నేర్పించాడు కదా, అందుకని గన్ను తీసుకుని వేటకెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత తనకు ఒక కుందేలు కనిపిస్తుంది. దాంతో దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి తను ట్రై చేస్తుంది, కానీ ఆ కుందేలు మిస్ అయిపోతుంది. దాంతో ఎల్లి బాధపడుతుంది. ఆ తర్వాత కొంతసేపు అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ తన వేటని కొనసాగిస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఎల్లికి జింక కనిపిస్తుంది అనమాట. దాంతో తాను ఏం చేస్తుందంటే కరెక్ట్ పొజిషన్ తీసుకొని షూట్ చేస్తుంది. జింకకి తగులుతుంది బుల్లెట్. కాకపోతే జింక ఏంటంటే పారిపోతూ ఉంటుంది అనమాట. దాంతో ఎల్లి దాని వెనకాల పడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ జింక ఏంటంటే చర్చి ఫాదర్ కనిపిస్తుంది. బేసికల్ గా చర్చి ఫాదర్, ఆ తర్వాత ఇంకొక అతను ఏంటంటే వాళ్ళ ఊర్లో ఉన్న ప్రజల కోసం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కోసం వాళ్ళు కూడా వేటకొస్తారు. అంతేకాకుండా వాళ్ళకి జింక కనపడటం వల్ల చర్చి ఫాదర్ ఏమంటాడంటే, ఈ జింకను షూట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా చుట్టుపక్కల ఎక్కడో ఉంటారు, కాబట్టి దీన్ని మనం షూట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వెనకాల ఎల్లి వచ్చేసి చర్చి ఫాదర్ కి గన్ను గురిపెట్టి, మీ గన్ను కింద పడే అని చెప్పేసి అంటుంది. దాంతో ఆయన కూడా సరే అని చెప్పేసి కింద పడేస్తాడు. అంతేకాకుండా ఆ జింక నాది అని చెప్పేసి అంటుంది. కాకపోతే చర్చి ఫాదర్ ఏమంటాడంటే, చూడు, మాకంటూ ఒక ఊరు ఉంది, అక్కడ చాలా మంది ఆకలితో అల్లాడుతున్నారు, వాళ్ళకి ఇది కావాలి అని చెప్పేసి అంటంతో ఎల్లి కూడా ఏమంటుందంటే, నేను కూడా వేరే ఊరు నుంచి వచ్చాను, మాకు కూడా జనం ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే చర్చి ఫాదర్ ఏమంటాడంటే, ఇంత జింక నువ్వు ఎలా తీసుకెళ్తావు, కాబట్టి వేరే వాళ్ళ హెల్ప్ కావాలి కదా నీకు, కాబట్టి నీకు ఎంత కావాలో అంత తీసుకెళ్ళి, అంతేగాని మొత్తం తీసుకెళ్లేవు కదా అని చెప్పేసి అంటాడు. మరీ ముఖ్యంగా తనకి గనక ఈ జింకని చేస్తే తనకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేస్తా అని చెప్పేసి అంటంతో ఎల్లి ఏమంటుందంటే, నీ దగ్గర మెడిసిన్స్ ఉన్నాయా, ఒక మనిషికి దెబ్బ తగిలితే వాడటానికి మందులు ఉన్నాయా అని చెప్పేసి అంటంతో చర్చి ఫాదర్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటాడు. కాకపోతే వాళ్ళ గ్రామంలో ఉన్నాయి, కాబట్టి మా గ్రామానికి వచ్చేసే అని చెప్పేసి అంటాడు. కానీ ఎల్లి ఏమంటుందంటే, నీ పక్కన ఒక అతను ఉన్నాడు కదా, అతను వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పు, ఎప్పుడైతే మందులు తీసుకొని వస్తాడో ఆ తర్వాత ఆ జింకను మనం సగం సగం చేసుకుందాం అని చెప్పేసి అంటుంది. దాంతో చర్చి ఫాదర్కి ఏంటంటే ఎల్లి బిహేవియర్ బాగా నచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే తాను కూడా చిన్నప్పుడు అలాగే ఉండేవాడు. దాంతో పక్కన ఉన్న అతన్ని పంపిస్తాడు, వెళ్ళి మందులు తీసుకొని రాపో అని చెప్పేసి. ఆ తర్వాత చర్చి ఫాదర్ ఏమంటాడంటే, బాగా చలిగా ఉంది కదా, చలిమంట వేసుకుందాం అని చెప్పేసి అంటంతో ఎల్లి ఏం చేస్తుందంటే చర్చి ఫాదర్ గన్లో ఉన్న బుల్లెట్లు మొత్తం తీసేసుకుంటుంది. ఆ తర్వాత జింకని ఈడ్చుకుంటూ వెళ్లి ఇద్దరు కలిసి చలిమంట వేసుకుంటారు. అంతేకాకుండా చర్చి ఫాదర్ ఏమంటాడంటే, మాతో పాటు వచ్చేయచ్చు కదా, మాతో పాటు ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒక ఊరి ప్రజలందరూ తనని నమ్ముకొని ఉన్నారని, అంతేకాకుండా వాళ్ళు ఫుడ్ కి చాలా ఇబ్బంది పడుతున్నారని, అందుకనే వేటకొచ్చానని, ఇంకా ముఖ్యంగా ఊరి ప్రజల కోసం తినడానికి ఫుడ్ తీసుకురమ్మని చెప్పేసి ఒక నలుగురిని పంపిస్తే అందులో ఒక అతను చనిపోయాడని, కేవలం 3 మాత్రమే తిరిగి వచ్చారని చెప్పేసి అంటాడు. ఇంతకు అతను చంపింది ఎవరు అంటే, ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. కాకపోతే చర్చి ఫాదర్ కి ఆ విషయం తెలియదు. ఎవరో ఒక అతను ఒక అమ్మాయి కోసం అతన్ని చంపేశాడంట. కాకపోతే అతను వెళ్ళింది ఫుడ్ కోసం, అందులోనూ అతనికి కూడా నీ అంత వయసున్న కూతురుందని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో ఎల్లికి అర్థమైపోతుంది, హీరో చంపింది ఎవరినో కాదు, ఈ ఊరు అతన్నే అని చెప్పేసి. అందులోనూ ఆ నలుగురు ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళే తప్ప బందిపోటు దొంగలు కాదు అని చెప్పేసి అమ్మాయికి అర్థమైపోతుంది. అంతేకాకుండా ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే చర్చిలో ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంది కదా, మా నాన్నగారికి ఎప్పుడు అంత్యక్రియలు చేస్తారు అని చెప్పేసి అంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ నాన్ననే హీరో చంపేశాడు. కరెక్ట్ గా అదే సమయంలో మందులు తేడానికి వెళ్ళిన అతను రిటర్న్ వచ్చేస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఎల్లికి గన్ను గురి పెడతాడు. దాంతో చర్చి ఫాదర్ ఏమంటాడంటే, చూడు, ఆ అమ్మాయి చాలా మంచిది, నువ్వు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటాడు. కాకపోతే అతను ఏమంటాడంటే, ఈ అమ్మాయి కోసమే మన ఊర్లో అతను చంపేశాడేమో అని చెప్పేసి అంటంతో, లేదు లేదు, ఈ అమ్మాయి ఏ గ్రూప్ కి చెందిన అమ్మాయి కాదు, ఈ అమ్మాయి ఏ
ఏ గ్రూప్ లో ఉండే రకం కాదని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఎల్లి ఏం చేస్తుందంటే ఆ మందులు తీసుకుని హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోకి ఇంజెక్షన్ ఇస్తుంది. అంతేకాకుండా ఆ మందుకి పెన్సిల్ పౌడర్ పోస్తుంది అనమాట. కట్ చేస్తే మరోవైపు ఆ చర్చి ఫాదర్ ఉండే గ్రామాన్ని చూపిస్తారు. ఆ గ్రామంలో అందరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఒక అతను మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉండే మాంసాన్ని తీసుకొస్తాడు. అక్కడ ఉన్నవాడు అడుగుతుంది అనమాట ఏంటిది అని చెప్పేసి. నీకెందుకు వండు అని చెప్పేసి అతను ఏంటంటే వేరే పేరు చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఆ మాంసానికి వేరే పేరు పెట్టేసి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో చర్చి ఫాదర్ ఆ తర్వాత ఇంకొక అతను ఏం చేస్తాడంటే ఆ చంపిన జింకని తీసుకుని వస్తారు. వచ్చిన తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవరు అనమాట. అందులోనూ వీళ్ళకి ఇంతకు ముందు మందులు తీసుకొచ్చాడు కదా, అతను జరిగింది మొత్తం చెప్తాడు. ఎవరో ఒక అమ్మాయి ఉంది అక్కడ, ఒకవేళ ఆ అమ్మాయి కోసమే మన ఊర్లో అతన్ని చంపేసాడు వేరే అతను, కాకపోతే చర్చి ఫాదర్ మాత్రం ఆ అమ్మాయిని ఏమి చేయకుండా వదిలేశాడని చెప్పేసి మొత్తం చెప్తాడు అనమాట ఆయన. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చేస్తుంది. వెంటనే ఆ చర్చి ఫాదర్ కూడా అర్థం చేసుకొని మీరేం కంగారు పడకండి, ఆ అమ్మాయి ఎక్కడో ఉండుంటుంది, ఆ అమ్మాయితో పాటు ఉన్నవాడిని మనం చంపేద్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే అక్కడ ఇంకొక అమ్మాయి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ నాన్నగారిని కోల్పోయింది కదా, ఆ అమ్మాయి ఏమంటుందంటే మా నాన్నగారి చావుకి ఎవరైతే కారకులో ఆ ఇద్దరిని చంపేయాలని చెప్పేసి అంటంతో చర్చి ఫాదర్ కోపం వచ్చేసి ఆ అమ్మాయిని ఒక్కటి పీకుతాడు. అంతేకాకుండా తప్పు చేసిన వాడికి శిక్ష విధించాలి, వాడి పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ శిక్ష విధించడం తప్పు కదా అని చెప్పేసి అంటాడు. దాంతో అందరూ సైలెంట్ గా ఉంటారు. అందులోనూ ఈ చర్చి ఫాదర్ ఏది చెప్తే అదనమాట వాళ్ళ ఊర్లో, అందుకని అందరూ సైలెంట్ గా ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ఎల్లి ఏం చేస్తుందంటే హీరోకి రికవర్ అయింది లేదని చెప్పేసి చూస్తుంది అనమాట. కాకపోతే రికవర్ అవ్వదు. మళ్ళీ తను ఏం చేస్తుందంటే ఇంజెక్షన్ చేస్తుంది అనమాట. అంతా ఓకే అని చెప్పేసి తను బయటకు వచ్చి చూస్తే బయట పక్షులన్నీ వేగంగా పరిగెడుతూ ఉంటాయి, అంటే ఆకాశంలో వెళ్తూ ఉంటాయి అనమాట. అది చూసిన తర్వాత ఎల్లికి డౌట్ వచ్చేస్తుంది, మొత్తానికి ఏదో తేడాగా ఉందని చెప్పేసి తానేం చేస్తుందంటే మెల్లగా దాక్కుంటూ వెళ్ళి చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తే ఆ చర్చి ఫాదర్ ఉన్నాడు కదా, తనతో పాటు ఇంకొంతమంది జనాన్ని తీసుకొని వస్తాడు. ఎందుకంటే హీరోని పట్టుకొని చంపడానికి. దాంతో ఎల్లికి అర్థమైపోతుంది వీళ్ళకి వాళ్ళ మీద డౌట్ వచ్చేసింది అని చెప్పేసి. ఎందుకంటే ఎల్లికి తెలిసిపోయింది కదా నిన్న వీళ్ళు చంపింది వాళ్ళ మనిషినే అని చెప్పేసి. అందుకని ఎల్లి ఏం చేస్తుందంటే పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు హీరోని చంపేస్తారు కదా, అందుకని. ఇదిలా ఉంటే మరోవైపు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే చర్చి ఫాదర్ మాత్రం ఎల్లిని ఏమీ చేయొద్దని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఆ అమ్మాయిని కూడా చంపేయాలని చెప్పేసి పట్టుబడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు ఎల్లి ఏం చేస్తుందంటే హీరోని లేపుతూ ఉంటుంది అనమాట. హీరోకి లైట్ గా మెలకు వస్తుంది, ఒంట్లో ఓపిక కూడా ఉండదు తనకి. అప్పుడు ఎల్లి ఏమంటుందంటే తన మీద కత్తి పెట్టి చూడు ఎవరో ఒక 5 వస్తున్నారు ఇటు, నేనేం చేస్తానంటే వాళ్ళని డైవర్ట్ చేస్తాను, అయినా సరే ఎవడని ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు వాడి మీద అటాక్ చేయాలి, వాడిని చంపేయాలి, లేకపోతే నీకే ప్రమాదం అని చెప్పేసి ఎల్లి హీరోకి కత్తిచ్చేసి అక్కడి నుంచి ఒక గుర్రం తీసుకొని అటుగా వెళ్లి వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారన్నమాట. దాంతో వాళ్ళందరూ ఎల్లి వెనకాల పడుతూ ఉంటారు. ఎల్లి ఏంటంటే గుర్రం మీద పారిపోతూ ఉంటుంది. కాకపోతే సడన్ గా ఒకడు గుర్రాన్ని షూట్ చేస్తాడు. దాంతో ఎల్లి కింద పడిపోతుంది. అంతేకాకుండా వాళ్ళందరూ వచ్చి ఎల్లిని చంపాలనుకుంటారు. కానీ చర్చి ఫాదర్ ఏమంటాడంటే మనం అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళని చంపకూడదు, మన వాడి చావుకి కారణమైన వాడినే చంపాలి, వాడు ఎక్కడో ఏదో ఒక ఇంట్లో ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క ఇల్లు వెతకండి, వాడు కనిపిస్తే చంపేయండి అని చెప్పేసి అంటంతో హీరో కోసం అందరూ వెతుకుతూ ఉంటారు. కాకపోతే అందులో ఒక అతను మాత్రం హీరో ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇంట్లోకి వెళ్తాడనమాట. బట్ లోపలికి వెళ్ళి చూస్తే హీరో కనిపించడు. కానీ సడన్ గా హీరో అతని మీద అటాక్ చేసి ఎల్లి ఏదైతే కత్తిచ్చిందో ఆ కత్తి తీసుకొని అతన్ని అక్కడే చంపేస్తాడు. కట్ చేస్తే మరోవైపు ఎల్లిని చూపిస్తారు. ఎల్లిని ఆ చర్చి ఫాదర్ తీసుకెళ్లి ఏం చేస్తాడంటే ఒక జైలు లాంటి ప్రదేశంలో పడేస్తాడనమాట. అంతేకాకుండా ఎల్లితో ఏమంటాడంటే నాకు తెలిసినంత వరకు నీతో ఉన్న అతను చనిపోయి ఉంటాడు కాబట్టి నీకు ఒక కొత్త జీవితం స్టార్ట్ అయింది, నువ్వు ఓకే అంటే మాతో పాటు హ్యాపీగా ఉండు, నిర్ణయం తీసుకో అని చెప్పేసి ఆ చర్చి ఫాదర్ ఎల్లికి చెప్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఎవరెవరైతే వస్తారో తనను చంపడానికి వాళ్ళలో మాక్సిమం ఇంకో ఇద్దరిని చంపేసి అంతేకాకుండా ఇంకొక ఇద్దరిని కట్టి పడేసి ఆ అమ్మాయి ఎక్కడుంది, ఆ అమ్మాయిని మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా చెప్తారనమాట ఆ చర్చి ఫాదర్ మా ఊరు తీసుకెళ్లిపోయాడు అని చెప్పేసి. వెంటనే పక్కన ఉన్న మ్యాప్ తీసుకుని ఎక్కడ మీ ఊరు అని చెప్పి అడిగితే వాళ్ళు కూడా మార్క్ చేస్తారు. ఆ తర్వాత ఇంకేముంది హీరో వాళ్ళిద్దరిని చంపేస్తాడు. అక్కడ నుంచి ఎల్లి కోసం బయలుదేరతాడు. సో బేసికల్గా ఎల్లి ఏంటంటే హీరోకి ఇచ్చిన మెడిసిన్ పనిచేసింది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు ఎల్లిని చూపిస్తారు. తానేంటంటే ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. కాకపోతే ఏది వర్కౌట్ అవుతుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి చర్చి ఫాదర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఎల్లి కోసం ఫుడ్ తీసుకొని వస్తాడు. కానీ ఎల్లి మాత్రం దూరంగా ఏదో చూస్తుంది అనమాట. చూస్తే మనిషి శరీర భాగాలు కట్ చేసి ఉంటాయి. దాంతో ఎల్లికి అర్థమైపోతుంది. అంతేకాకుండా ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే ఈ ఊరు ప్రజలకి ఫుడ్ వండుతున్నప్పుడు ఎవరో ఒక అతను వచ్చేసి ఒక మాంసం తీసుకొస్తాడు కదా, అదేదో కాదు మనుషుల మాంసం అనమాట. అది చూసిన తర్వాత ఎల్లి ఏంటంటే మీరు మనుషుల మాంసం తింటారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే చర్చి ఫాదర్ ఏమంటాడంటే చూడు ఈ ఊరు మొత్తానికి నేనే లీడరు, అంతేకాకుండా
అంతేకాకుండా ఒక ముసలైన బాగా చావు బతుకుల మధ్య ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరికీ అతన్ని ఆహారంగా వేసాం తప్పేం కాదు కదా, ఎందుకంటే అతను ఎలాగో చనిపోతాడు. అందులోని మనుషులు ఆహారం లేక చనిపోవటం కన్నా వేరే అతను చనిపోయిన తర్వాత తినటం బెటర్ కదా. అందులో ఇప్పుడు నీకు తీసుకొచ్చిన ఫుడ్ ఏంటంటే మనం వేటాడిన జింక అని చెప్పేసి అంటంతో ఎల్లి కోపంగా ఇసిరేస్తుంది అనమాట. అంతేకాకుండా ఆ చర్చి ఫాదర్ ఏమంటాడంటే, నువ్వు ఎన్ని ఏషాలు వేసినా సరే నిన్ను ఏమనుకుని ఉండడానికి కారణం ఏంటంటే నువ్వు వచ్చు నాలాగే బిహేవ్ చేస్తున్నావు. ఏది ఏమైనా సరే ఈ ఊరికి నీ సేవలు నా సేవలు చాలా అవసరం. మన ఇద్దరు లాంటి ధైర్యవంతులు ఈ ఊర్లో ఉంటే ఈ ఊర్లో ఉన్న ప్రజలు క్షేమంగా ఉంటారు. నువ్వు నాతో చేతులు కలుపు. అంతేకాకుండా నీకు సంబంధించిన అతన్ని ఇంకా మా వాళ్ళు చంపలేదు. నువ్వు చేతులు కలిపితే మాత్రం అతన్ని ఏమీ చేయకుండా వదిలేస్తానని చెప్పేసి అంటంతో ఎల్లి మాత్రం చర్చి ఫాదర్ ని దగ్గరికి రమ్మని చెప్పేసి తన చేతి వేలు విరిచేసి అవతల పడేస్తుంది అనమాట. ఎందుకంటే మీలాగా మనుషుల్ని తినే మనుషులతో నేను ఉంటున్నా వల్ల కాదు, నాకు తెలిసి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోవాలని చెప్పేసి అంటంతో చర్చి ఫాదర్ కోపం వచ్చేసి నీ సంగతి నేను చూస్తాను, ఇప్పుడు దాకా నేను ఏదో మంచితనంగా మాట్లాడాను, ఇక మీదట ఆ మంచితనం వద్దు, నువ్వు కూడా నాకు అవసరం లేదని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఆల్రెడీ మ్యాప్ తీసుకొని ఈ ఊరుండే ప్లేస్ ని పాయింట్ చేసుకున్నాడు కదా, దాంతో తాను ఏం చేస్తాడంటే ఈ ఊరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. లోపల చనిపోయిన గుర్రం ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనుషుల శరీర భాగాలు కూడా ఉంటాయి. వాటన్నిటిని చూసిన తర్వాత హీరో షాక్ అయిపోతాడు. కట్ చేస్తే మరోవైపు చర్చి ఫాదర్ ఏంటంటే ఎల్లిని చంపేసి ఆ మాంసాన్ని ఊరందరికీ వండి పెడదాం అని చెప్పేసి వచ్చేస్తాడు. కాకపోతే చంపేద్దాం అనుకునే సమయానికి ఎల్లి జరిగింది చెప్తుంది అనమాట. చూడు, నువ్వు నన్ను వండినంత మాత్రాన ఈ ఊరు మొత్తం ఏం ఆకలి తీరదు, ఎందుకంటే నాకు జాంబీ ఇన్ఫెక్షన్ వచ్చింది, నన్ను జాంబీ కరిచింది కొన్ని రోజుల క్రితం అని చెప్పేసి అంటంతో వెంటనే ఏదో చూపించని చెప్పేసి అంటాడు. ఎల్లి కూడా చూపిస్తుంది. దాంతో ఆ చర్చి ఫాదర్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఎల్లి అతన్ని కరిచిందనమాట ఇప్పుడు. కాకపోతే చర్చి ఫాదర్ కి అర్థం కాని విషయం ఏంటంటే ఈ అమ్మాయిని 3 రోజుల క్రితం జాంబీ కరిస్తే ఇప్పుడు కూడా ఎలా సర్వైవ్ అవుతుందని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా వెంటనే ఎల్లి ఏం చేస్తుందంటే పక్కన ఉన్న కత్తి తీసుకొని చర్చి ఫాదర్ అసిస్టెంట్ ని చంపేసి తన అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అంతేకాకుండా చర్చి ఫాదర్ కూడా ఆడు చనిపోయాడని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని అతని దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఎల్లి వెనకాల పరిగెడుతూ ఉంటాడు. కాకపోతే ఎల్లి ఏం చేస్తుందంటే మండుతున్న కర్ర తీసుకొని ఆ చర్చి ఫాదర్ మీద కిసిరేస్తుంది. కాకపోతే అతను తప్పించుకుంటాడు. దాని వల్ల ఆ కర్రకి మంట ఉండటం వల్ల అక్కడున్న వస్తువులన్నీ తగలబడిపోతూ ఉంటాయి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఎల్లిని వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు ఎల్లి దగ్గరికి చర్చి ఫాదర్ వచ్చి అసలు నిన్ను జాంబీ కరిచినా కూడా నీకేం కాలేదంటే నువ్వు మామూలు అమ్మాయి కాదు, కాబట్టి నువ్వు నాతో పాటు వచ్చేసి నిన్ను ఏమి అనని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఎల్లి మాత్రం సడన్ గా ఆ చర్చి ఫాదర్ మీద అటాక్ చేస్తుంది. అంతేకాకుండా పక్కన ఉన్న కత్తి తీసుకొని వాడిని చంపవతల పడేస్తుంది. ఆ తర్వాత మెల్లగా బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో వెనకాల నుంచి వచ్చి ఎవరో పట్టుకుంటారు. చూస్తే హీరో అనమాట. దాంతో ఎల్లి అప్పుడు రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడ మాకు, ఇక నేను వచ్చేసాను, హ్యాపీగా మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎల్లిని తీసుకొని హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది.